ఒక ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ శక్తికి అది ప్రతిష్టాత్మకంగా మారింది. సానుభూతి ఓటుపై బీఆర్ఎస్ గెలుస్తుందా, మిగతా పార్టీలు సత్తా చాటుతాయా అనేది ప్రశ్నార్థకమవుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పనితీరుకు ఎన్నిక ఒక అనధికారిక రెఫరెండం అని చెప్పుకోవాల్సిందే. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి హైదరాబాద్ మహానగరం బీఆర్ఎస్ కు కంచుకోటగా కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పూర్తిగా ఎదురుగాలి వీచిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ తరపున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ ఘన విజయం సాధించారు. ఆయనకు భారీ మెజారిటీ రావడంతో హైదరాబాద్ సెటిలర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నారని తేలిపోయింది. అయితే ఎమ్మెల్యే గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖాళీ అయింది. ఉప ఎన్నిక అనివార్యమైంది. వెంటనే అక్కడ ఎవరు పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారన్న చర్చ ఊపందుకుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ తొందరగానే నిర్ణయం తీసుకుంది. త్రిముఖ పోటీ నెలకొన్న పరిస్థితుల్లో సింపతీ వేవ్ను వినియోగించుకోవాలని బీఆర్ఎస్ తీర్మానించుకుంది. దివంగత గోపీనాథ్ సతీమణి సునీతను పోటీ చేయించాలని బీఆర్ఎస్ పెద్దలు తీర్మానించారు. అనుకున్నదే తడవుగా ఆమె ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే తమ ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నారు. పార్టీకి బలమున్న ప్రదేశాల్లో తిరుగుతూ ఓటర్ దేవుళ్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరు, కాంగ్రెస్ తరపున పోటీ చేయబోయేదెవరు, ఇప్పుడు ఇదో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అభ్యర్థి ఎంపికలో ఆ రెండు పార్టీలు ఇంతవరకు తొందరపాటును ప్రదర్శించలేదు. ఈసీ వైపు నుంచి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మాత్రం వేగం పెంచాల్సిన అనివార్యత ఏర్పడింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ పోలింగ్ జరుగుతుండగా ఈ నెల 21వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. సత్వరం అభ్యర్థిని ఖరారు చేయాల్సిన తరుణంలో కాంగ్రెస్, బీజేపీ తొందరపడక తప్పదు. కాంగ్రెస్ తరపున ఇప్పటికే 3-4 అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న 4 ఆశావహుల పేర్లను పీసీసీ నుంచి హైకమాండ్కు పంపాలనుకుని 3 దగ్గర ఆపేశారు. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లతో కూడిన జాబితాను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. అయితే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు తొలగించినట్లుగా తెలుస్తోంది. పార్టీ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం హైకమాండ్దే అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ రానియండి, అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ నాయకత్వం, పీసీసీ అధ్యక్షుడి ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నటువంటి వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, నేను స్థానిక నాయకత్వం తోటి సంప్రదింపులు జరుపుతూ ఉంది. వీలైనంత తొందరలో ఇవాళ, రేపా, ఎల్లుండి ఎప్పుడో ఒక రోజు క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ మేము ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో డివిజన్ వారిగా, బూత్ వారిగా మా కార్యాచరణ ఉన్నది. జూబ్లీహిల్స్ తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలిచినారు. ఆ నియోజకవర్గ ప్రజలు చాలా విచక్షణతోటి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గత 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనారు. ఆ నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిని గెలిపించుకోవాలనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు. మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం. తప్పకుండా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. సానుభూతి పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఓట్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం చూస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ వర్గాల అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం నవీన్ యాదవ్కు పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆయన ఎంఐఎం తరపున పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. ఆయన పోటీ చేస్తే ఎంఐఎం సపోర్ట్ కూడా ఉంటుందని ఎదురు చూస్తున్నారు. బీజేపీ తరపున ఎవరు పోటీ చేసినా బీహార్ సెంటిమెంట్ పనిచేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. గతసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడే తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ ఎన్నిక నిర్వహించారు. అప్పుడు బీజేపీ తరపున పోటీ చేసిన రఘునందన్ రావు గెలుపొందారు. ఇప్పుడాయన లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నందున అభ్యర్థి పెరగడంతో సంబంధం లేకుండా కమల్నాథులు జోష్ మీదున్నారు. జయం మనదేరా అని చెప్పుకుంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ బీజేపీ నాయకత్వం త్రిసభ్య కమిటీ వేసింది.
ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. ఈ ముగ్గురు జూబ్లీహిల్స్ లో అభిప్రాయ సేకరణ త్వరగా పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించారు. బీజేపీ తరపున జూబ్లీహిల్స్ టికెట్ను లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ, కిలారి మనోహర్ ఆశిస్తున్నారు. త్రిసభ్య కమిటీ నుంచి నివేదిక వచ్చాక బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి మేము అభిప్రాయ సేకరణ రేపు ధర్మారావు గారు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా రాములు గారు మాజీ ఎంపీ, కోమల ఆంజనేయులు గారు సీనియర్ నాయకులు, వారు ముగ్గురితోనే అభిప్రాయ సేకరణ కోసం ఒక కమిటీ వేసాము. రేపు వాళ్ళు అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా ఎలక్షన్ కమిటీ కూర్చొని ఎలక్షన్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ కు యాంటీ సెంటిమెంట్ పనిచేస్తోందన్న ఒక టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి కాలం కలిసి రావడం లేదు. బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీలో కలతలు తెరమీదకు వచ్చి రచ్చరచ్చ జరిగింది. కేసీఆర్ కుమార్తె కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఉప ఎన్నికలు ప్రకటించే నాటికి కవిత సస్పెన్షన్ ఇంకా ఎత్తేలేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత ఇది 2వ శాసనసభ ఉప ఎన్నిక అవుతుంది. తొలుత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగింది. అప్పటిదాకా ప్రజాప్రతినిధిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమార్తెకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా సెంటిమెంట్ పనిచేయలేదు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన శ్రీ గణేష్ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పిలిపించి టికెట్ ఇవ్వడంతో ఆయన విజయం సాధించారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇంతవరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి గోపీనాథ్ ఎలైట్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడైనప్పటికీ అక్కడ బడుగు, బలహీన ముస్లిం ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 6% ఎస్సీలు, 1% ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ముస్లింలు 33% ఉన్నట్లుగా తాజాగా తేల్చారు. జూబ్లీహిల్స్ లో ఉండే బస్తీల్లో ఎక్కువ మంది ముస్లింలే కనిపిస్తారు. దాంతో ఎంఐఎం ఎటువైపు మొగ్గు చూపుతుందనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. 42% రిజర్వేషన్ అమలుకు పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికే టికెట్ ఇచ్చినా సరే ముస్లింల మద్దతు లేకుండా గెలవడం మాత్రం కష్టమని గుర్తించాలి. ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన పక్షంలో హస్తం పార్టీ విజయం సునాయాసమవుతుంది. ఎంఐఎం విడిగా పోటీ చేస్తే మాత్రం టఫ్ ఫైట్ ఖాయమవుతుంది. అధికార పార్టీకి మద్దతిచ్చి ఎంఐఎం వైదొలుగుతుందన్న విశ్వాసం కాంగ్రెస్లో కనిపిస్తోంది. పైగా జూబ్లీహిల్స్ లో భారీ సంఖ్యలో సంపన్నులు కనిపించినా పేద, అల్పాదాయ, బస్తీ వర్గాల ప్రజలు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలోనే ఉన్నారు. అదే తమకు అడ్వాంటేజ్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఉప ఎన్నికలు ప్రకటించిందే తడువుగా కోడ్ అమలుకు వచ్చి నిర్వహణ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు రావడంతో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లు తొలగిస్తున్నారు. ఎన్నికలకు సికింద్రాబాద్ ఆర్డీఓ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 14న యూసుఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 4 లక్షల ఓటర్లకు గాను 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రానికి 980 మంది ఓటర్లు వస్తారు. మొత్తం 2400 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారు. ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయింది. ఓటర్లు మరోసారి తమ గుర్తింపు కార్డును సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి ఫేక్ న్యూస్ ప్రసారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. సెక్యూరిటీ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. లైసెన్స్ గన్స్ ను సైతం ఎన్నికల కోడ్ ముగిసే వరకు పోలీస్ స్టేషన్లో సమర్పించాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యగా రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేస్తున్నారు.